హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వ్లాగ్స్. మేమైతే ఉగాది ఫెస్టివల్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో ఈరోజు మార్నింగ్ నుండి వ్లాగ్ తీయాలని అనుకున్నాం. సో మార్నింగ్ లేవగానే మేమైతే బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. లేటే లేసాము. నార్మల్గా పండగ అయినా ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాక కామన్ కదా. పాప మా అక్క అప్పుడే లేసింది, టవల్ తీసుకురంటే తీసుకొచ్చి ఇచ్చింది. సో మా మమ్మీ అయితే మా ఇద్దరికి ఛాయ్లో అప్పలేసి ఇచ్చింది. ఎంతమందికి తెలుసు ఇలా తెలంగాణలో ఛాయ్లో అప్పలేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు కామెంట్ చేయండి. సో ఊరికి వచ్చామనుకో నో టిఫిన్స్, ఛాయ్ విత్ అప్పలు. ఏ పండగకి వచ్చినా ఇదైతే ఖచ్చితంగా స్పెషల్. చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరైతే మా బాబు వాళ్ళు, అక్క బాబు ఇంకా నా బాబు ఇద్దరు ఊరికే ఫైటింగే వీళ్ళిద్దరు. ఇంకొకసారి మంచిగా ఉంటారు, ఇంకొకసారి ఫైటింగ్. నాకు కామెడీ అనిపించింది వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటుంటే. సో మధ్యలో వాళ్ళ క్లిప్ అయితే తీసేసా. సో ప్రతి దానికి ఇద్దరు కొట్టుకుంటారు. సో మేము ఇంకా కాసేపు చిట్టీలు ఆడాం మమ్మీ ఇంట్లో ఇల్లు కడిగే వరకు టైంపాస్ కోసం. నేను మా అక్క పిల్లలు అందరం కలిసి చిట్టీలు అయితే ఆడాము. ఊరికి వచ్చామనుకో పిల్లలతో ఖచ్చితంగా ఫన్గా ఏదో ఒక గేమ్స్ ఆడుతూనే ఉంటాం ఎంటర్టైన్మెంట్ కోసం. సో గేమ్స్ ఆడుతున్నాము. ఇంకా ఫైనల్గా ఇదైతే మామిడాకులు పెట్టాడు మా డాడీ. సో ఒక 2-3 మా బాబు వచ్చి ఊరికి మమ్మీ దా పెడదాం అంటే సరే అని ఇంకా వాడి సంతోషం కోసం వెళ్ళి నేను వాడిని ఇయ్యమని పెట్టాను. ఇంకా భక్షాలకు ప్రిపరేషన్ చేస్తున్నాము. నేనైతే పప్పు మిక్సీ పట్టేస్తున్నాను. అండ్ ఆల్సో మేమైతే మా మమ్మీ ఎప్పుడు బెల్లాన్ని కరగబెట్టి అందులో పప్పు మిక్సీ పట్టింది ఉంటుంది అది అందులో వేసి చేస్తుంది. ఇలా అయితే 2-3 డేస్ అయినా ఖరాబ్ అవ్వవంట మా మమ్మీ చెప్తుంది. సో అందుకని మేము అలా చేసాము భక్షాలు. అండ్ ఆల్సో మా మమ్మీ ఎప్పుడు చిన్నగానే చేస్తుంది భక్షాలు, చాలా పెద్దగా ఏం చెయ్యదు. ఇంకా అక్క నేను ఇద్దరం కలిసి కుండకి బొట్లు పెడుతున్నాము. డాడీ ఇంకా ప్రిపేర్ చేస్తారు ఉగాది పచ్చడి. సో అవన్నీ కట్ చేసి పెడుతున్నాము. భక్షాలు ఆల్రెడీ రెడీ చేసింది మమ్మీ. నేను ఆ వీడియో తీయడం మర్చిపోయా. వాడు మా అక్క బాబు ఐస్ క్రీమ్ తింటున్నాడు. మస్తు కామెడీ అనిపించింది వాడు అలా కూర్చొని తింటుంటే. సో అవన్నీ కూడా తీశాను. ఇంకో మా పాప ఇంకా అక్క పాప ఇద్దరు కలిసి సపరేట్ చిన్న కుండలో వాళ్ళిద్దరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేసుకున్నారు. వాళ్ళు సపరేట్ అంట, వాళ్ళ సపరేట్ పచ్చడి అంట. సో మా పక్కన కూర్చొని ఏమేమి వేస్తున్నామని చూసి వాళ్ళ కుండలో కూడా వేసుకుంటున్నారు వాళ్ళిద్దరు కలిసి ఒక పచ్చడి చేసి మాది బాగుంటుందా మీది బాగుంటుందా అని కాంపిటీషన్గా చెప్తున్నారు. సో ఫైనల్గా ఇక్కడ నేనైతే పూజ చేస్తున్నాను దేవుడికి. ఇంకా భక్షాలు ఇంకా పచ్చడి కూడా పెట్టేస్తున్నాను దేవుడికి. పెట్టాకనే కదా మనం తినాలి. సో దేవుడికి పెట్టేశాను. కానీ ఉగాది ఫెస్టివల్కి అనుకోకుండా వచ్చేసాము. అసలు ఊరికి యాక్చువల్గా ఒక ఫంక్షన్ ఉంటే వచ్చాము, అనుకోకుండా వచ్చాము. ఫంక్షన్ అయిపోగానే వెళ్దాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ అక్క ఇంకా ఉండు అంటే ఉన్నాను. సో ఈసారి మా ఇంట్లో సో ఫైనల్గా మా భక్షాలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాగాము. ఇంకా అక్క నేను పిక్స్ కూడా తీసుకున్నాము. సో హైదరాబాద్లో నేను మిస్ అయ్యానని మా హస్బెండ్ నాకు వీడియో తీసి పంపాడు ఉగాది ఫెస్టివల్ వాళ్ళు ఎలా చేసుకున్నారు. మా అత్తయ్య అయితే పచ్చడి రెడీ చేసింది, వాళ్ళందరికీ పోస్తుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫెస్టివల్, ఐ మిస్డ్ ఇట్. సో వాళ్ళు కూడా బాగా చేసుకున్నారు. అనుకున్నాను వెళ్దామని, ఇంకా సర్లే పండగకి వచ్చాను కదా ఇంకా ఉండి వెళ్తే అయిపోద్దని అనుకున్నాము. సో వాళ్ళు కూడా మాకు మంచిగా వీడియో తీసి పంపారు. అసలు ఉగాది వైబ్ అంటేనే అసలు చాలా బాగుంటుంది కదా. తీపి, ఒగరు, పులుపు, చేదు అన్నీ కలుపుకొని పచ్చడి తర్వాత చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై వీడియో, ఉగాది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టు సబ్స్క్రైబ్ ఫర్ ఎస్ఎన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.